ఈ సత్యం గుర్తెరిగిన వారు మనసులో బరువెక్కిన మనసులో ఉండాల్సిన అవసరత లేదు. ఎందుకంటే ఈ మాట మానసిక శాస్త్రవేత్తగా చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడంలో ఒక ప్రధాన కారణం ఏం తెలుసా అండి? దోషారోపణ భావన. ఈ దోషారోపణ భావన ఎంతగా మనిషిని కలిసివేస్తుందంటే, ఎప్పుడో చేసింది ఇంకా నీ గుర్తొస్తూ అది ఎక్కడ బయటకు వస్తుందనే భయం, నేను అయ్యో ఇలా ఎందుకు చేశానని నీ మీద నీకు అసహ్య భావం, ఆ ఆలోచన నేను కలిసివేసి చివరికి ఆ దేవుడు చేసిన కార్యాన్ని నమ్మకుండా నీ క్రియలు బట్టి నువ్వు చూసుకుంటూ దేవుడి కార్యాన్ని నమ్మకున్న కారణం బట్టి ఇంకా నీ జీవితంలో ఏముంటుంది? గొప్ప భయం. అదే మనోహ భార్య గొప్ప విశ్వాసం. ఈరోజు మన జీవితంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? గొప్ప భయంలో నుండి గొప్ప విశ్వాసం. అలా వెళ్ళినప్పుడు ఏమొస్తుంది తెలుసా? రోమా 8:1, యేసుక్రీస్తు వారికి ఏ శిక్షా విధి, నో కండెమ్నేషన్ ఎట్ ఆల్. అంటే దోషారోపణ, మనిషిని గాయపరిచే ఆలోచనలు ఆ దేవుని బిడ్డకు రావాల్సిన అవసరత లేదు. ఎందుకంటే ఆ వచ్చినప్పుడు మనం ఎవరిని చూపించాలి? ముగించిన కార్యము చేసిన ఎవరికి చూపించాలి? యేసు ప్రభువుని చూపిస్తే మన మనసు ఏమవుతుంది? నెమ్మలించబడుతుంది. సాతాను ఏమవుతాడు? చిదిమేయబడతాడు.